కలాం గారు ఏమన్నారంటే మెటీరియల్ స్పిరిచువల్. మెటీరియల్ ఎంత ముఖ్యమో స్పిరిచువల్ కూడా అంతే. కుడికన్ను ఎంత ముఖ్యం, ఎడం కన్ను కూడా అంతే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. మన దైనందిన జీవితంలో సంఘంతో మనకున్న అనుబంధం విషయంలో కానీ, ఇంట్లో ఉన్న మనుషులతో మనకున్న అనుబంధం విషయంలో కానీ, ఏదైనా మాట మాట్లాడేప్పుడు కానీ, చేతుడు పని చేసేటప్పుడు కానీ, మనకు వచ్చే తలంపుల విషయంలో కానీ ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ దేహ భావన బ్రహ్మభావన. దేహాత్మ బుద్ధి, బ్రహ్మాత్మ బుద్ధి. ఇప్పుడు మనకి దేహమే ఆత్మని బుద్ధి ఉంది. దేహమే ఆత్మని బుద్ధి ఉన్నప్పుడు దేహమే ఆత్మ అయితే పర్వాలేదు. దేహమే బ్రహ్మమే ఆత్మ, దేహం ఆత్మ కాదు. మనకి దేహాత్మ బుద్ధి ఉంది, బ్రహ్మాత్మ బుద్ధి లేదు. అంటే దేహం అసత్యము, బ్రహ్మం సత్యం. దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, బ్రహ్మం ఆత్మ కాదనుకుంటున్నాం. దేహం ఆత్మ కాదు, బ్రహ్మం ఆత్మ. అంటే మన సాధన యొక్క లక్ష్యం ఏంటంటే, మన సాధన యొక్క గమ్యం ఏంటంటే, మన డెస్టినేషన్ ఏంటంటే, మన గోల్ ఏంటంటే ఈ దేహాత్మ బుద్ధి నుంచి విడిపడి బ్రహ్మాత్మ బుద్ధి రీచ్ అవడం కోసం మీరు మాట్లాడే మాట, మీరు చేసే సాధన, మీరు చేసే పూజ, మీరు చేసే జపము, మీరు చేసే భజన దానికి సహకరించాలి. అది కాదు. ఇక్కడి నుంచి మనం చెన్నపట్నం వెళుతున్నాం అనుకోండి, ఈ కొమరగిరి పట్నం నుంచి చెన్నపట్నం వెళుతున్నాం అనుకోండి, రైళ్లు మారుతాం, గుర్రబళ్ళు మారుతాం, కార్లు మారుతాం. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? చెన్నపట్నంలో ఉంటుంది. ఈ లోపల మనం రైలు మారుతాం, కారు మారుతాం, గుర్రబండి మారుతాం. కానీ మన గమ్యం ఏంటి? చెన్నపట్నం. అలాగే మనం ఏ పూజ చేసినా, జపం చేసినా, తత్వ విచారణ చేసినా, ఏది చేసినా, జ్ఞాన మార్గమైనా, భక్తి మార్గమైనా, ఏ మార్గమైనా ఓ దేహాత్మ బుద్ధిలోంచి విడిపడి మన బ్రహ్మాత్మ బుద్ధి పొందాలి. అసత్యంలోంచి సత్యములోకి వెళ్ళాలి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి, చీకట్లోంచి వెలుతురులోకి వెళ్ళాలి, క్షోభలోంచి శాంతిలోకి ప్రయాణించాలి. అది జీవుడు యొక్క గమ్యం.